మాతృదేవోభవ. నిన్నే నమ్మితి నమ్మలోకజనని, నీవుండగా లోకమందెన్నే కష్టముల ఆవరించి బ్రతుకున్ హీనంబుగా చేయని. జగన్మాత, నిన్నే నమ్మితి నమ్మలోకజనని, నీవుండగా లోకమందెన్నే కష్టముల ఆవరించి బ్రతుకున్ హీనంబుగా చేయని. నన్నామంటలు కాల్పజాలవు జగన్మాత, నన్నామంటలు కాల్పజాలవు జగన్మాత. మహామాయలున్ పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్. మహామాయలున్ పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 863వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రత్యేకించి ప్రేక్షక మహాశయులందరికీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి తరఫున, నవజీవన వేదం కార్యక్రమం తరఫున హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఫలమిడుగాక మీ కలల పంటలు ప్రేక్షకులారా, ఫలమిడుగాక మీ కలల పంటలు ప్రేక్షకులారా. సాగితే లలిత రసాల సాల మధురచ్చవులందునుగాక, సాగితే లలిత రసాల సాల మధురచ్చవులందునుగాక. మాటలం తెలుగు వెలుంగుగాక, మాటలం తెలుగు వెలుంగుగాక. ఋషితీర్థము పారునుగాక, మాటలం తెలుగు వెలుంగుగాక. ఋషితీర్థము పారునుగాక. ఫలమిడుగాక మీ కలల పంటలు ప్రేక్షకులార, సాగితే లలిత రసాల సాల మధురచ్చవులందునుగాక. మాటలం తెలుగు వెలుంగుగాక. ఋషితీర్థము పారునుగాక. మీకు ఈ తొలి దినపున్ వసంతముల తోరణముల్ శుభమిచ్చుగావుతన్. మీకు నీ తొలి దినపున్ వసంతముల తోరణముల్ శుభమిచ్చుగావుతన్. ఏ సంవత్సరమైనా మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, తెలుగు సంప్రదాయం అంతా కూడా ఆశావాదం. ఇక్కడ నిరాశకి తావులేదు. అసలు హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, మన కాలచక్రం అంతా కూడా ఆశావాదం. కళ, క్షణ, ముహూర్త, దిన, వార, పక్ష, మాస, ఋతు, అయన, సంవత్సర, యుగ పర్యంతమైనటువంటి కాలచక్రం మొత్తం వెళ్ళింది మళ్ళీ వస్తూ ఉంటుంది. 2017 వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే సమస్య లేదు, అది రాదు. ఎన్ని వేల ఏళ్ళైనా రాదు. కానీ హేవిళంబి నామ సంవత్సరం వెళ్ళింది మళ్ళీ వచ్చింది. విళంబి నామ సంవత్సరం తర్వాత వస్తుంది. హేవిళంబిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు షష్ఠి పూర్తి. వాళ్ళు ఒకసారి పులకించిపోతారు. కారణం, నేను పుట్టిన సంవత్సరాన్ని నేను మళ్ళీ చూశాను. ఎందుకంటే తాము పుట్టిన సంవత్సరం ఉత్సవాలు తాము జరుపుకోలేరు ఎవరు. అప్పుడు పసిపిల్లలు ఏం జరుపుకుంటారు, వాళ్ళకేం తెలుసు. ఆ ఉత్సవాలు 60వ ఏట తమ పిల్లలు తమకు జరుపుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇది తెలుగువారి షష్ఠి పూర్తి రహస్యం. కాకపోతే షష్ఠి అన్నప్పుడు మామూలు టావొత్తి పెట్టాలి. ఆట పాట, కష్టము నష్టము ఇష్టము అన్న దాంట్లో టావొత్తే పెట్టాలి. దెబ్బకు ఠా, దొంగల ముఠా అని ఒత్తుఠా పెట్టకూడదు. మామూలు టావొత్తి పెడితే 60 ఏళ్ళు, ఒత్తుఠా పెడితే 6 ఏళ్ళు. ఏం పెట్టాలో నిర్ణయించుకోండి. షష్ఠి అంటే 6, షష్ఠి అంటే 60. అంత తేడా ఉంది ఒత్తు ఉండడం లేకపోవడంలో. అందుకే ఒత్తులు జాగ్రత్తగా పలకాలి, రాయాలి. ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు భాష విషయంలో, ఉచ్చారణ విషయంలో, లేఖన విషయం. ఇందులో ఒక విశేషం, 60 ఏళ్ళు మళ్ళీ వస్తున్నాయి. అందులో అనేక రకాల పేర్లు ఉన్నాయి. రక్తాక్షి, క్రోధన అలాంటివి ఉన్నాయి. అక్షయ, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత అలాంటివి ఉన్నాయి. దుర్ముఖి లాంటిది చూశాం పంపిస్తూ. ఎన్నో సుముఖాలైన సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకు ఇలా ఉంటాయి, ఎందుకు ఆ పేర్లు పెట్టారు, కాస్త ఆలోచిస్తే అర్థం వస్తుంది.
ఆ పేరును బట్టి ఏదో జరిగిపోతుందని కాదు. ఏమండి ఈ దుర్ముఖ కదండి, ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మంచి జరిగింది, చెడ్డ జరిగింది. దుర్ముఖలో అన్నీ అందరికీ అంతా చెడ్డే జరిగిందని మనం చెప్పగలమా? ఎంతోమందికి శుభాలు కూడా జరిగాయి. దేశానికి కూడా శుభం జరిగింది, అలాగే దేశానికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎలా చెప్పేస్తారు? సంవత్సరం పేరును బట్టి సంవత్సరం అంతా జరగడం, మనిషి పేరును బట్టి మనిషి జీవితం అంతా ఉండడం, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ పేర్లను బట్టి మనం అలా కంగారు పడకూడదు. పేరు మార్చుకుంటే ఏదో అయిపోతుంది అనుకోకూడదు. ఏమీ అవ్వదు, అలాగే ఉంటాం. 100 పేర్లు మార్చినా వెంకయ్య వెంకయ్యే. వెంకయ్య అంటే కేంద్ర మంత్రి కావచ్చు, ఏదో వెరిద్దనమో కావచ్చు, దానికే ఉంది. ఎవరు చెబుతారు? పేరండి తల్లిదండ్రులు పెట్టిన పేరండి. వెంకయ్య అని పేరెట్టు పెట్టదు, వెంకప్ప అని పేరెట్టినంత మాత్రం ఏదో అమాయకులు అనుకోవాలా? బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి చాలామందికి. అసలు ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరులో ఒక అక్షరం మార్చినా కూడా తప్పే. అలాగే సంవత్సరాల పేర్లు. హే విళంబి, విలంబము అంటే ఆలస్యం చేయడం, విలంబి అంటే ఆలస్యం చేసేవాడు. అది మామూలులానే అలాగా పలకడం మనకు కొంచెం ద్రావిడ భాషల్లో సంప్రదాయం ఉంది. సంస్కృతంలో అలా అనే అక్షరం లేదు, తెలుగులో ఉంది, తమిళంలో ఉంది, కన్నడంలో ఉంది. ఆ పలుకుబడి మీద వచ్చింది అది. దీని తర్వాత విళంబి వస్తోంది. ఈ రెండు ఒక జంట సంవత్సరాలు లాంటివి. అందుకని దీన్ని కొంచెం వేరు చేయడం కోసం హే విళంబి అన్నారు. రామ, హే రామ అన్నట్టే సంబోధన చేసి. దీన్ని కొంతమంది ఏదో హేమలంబి అంటూ మొదలుపెట్టారు. దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే నాకు ప్రత్యేకించి ఈ సంవత్సరం బాగా గుర్తు. దీని తర్వాత రాబోయే విళంబి సంవత్సరం నేను పుట్టిన సంవత్సరం. అప్పటికి 60 ఏళ్ళు మనకి నిండితే విళంబిలోనే షష్ఠి పూర్తి. మా చిన్నప్పటి నుంచి విళంబి విళంబి, హే విళంబి వికార్ ఈసారి వరి అనుకోవడం అలవాటు. పైగా నాకు దీని మీద ఓ చమత్కారం కూడా గుర్తు. నేను కాస్త పెద్ద పెరిగిన తర్వాత మా నాన్నగారు నేర్పిన కారణంగా ఏదైతే క్రమశిక్షణకి బాగా ప్రాధాన్యం ఇస్తాను నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నాకు ఎవరితోనైనా ఇబ్బంది గొడవ వస్తే ఈ క్రమశిక్షణ దగ్గర వస్తుంది. ఎప్పటి పని అప్పుడు చేయాలి, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. నాకు ఇంటా బయట కూడా ఉంటాయి. చేయలేకపోతే చేయలేమని చెప్పేయాలి. చేస్తామన్నాం నెత్తినేసుకోవడం, 16 రోజులైనా చేయకపోవడం, చాలా చికాకు ఇది. చేస్తామంటే చేసేయాలి, ఓ చోట రాసుకుని మరీ చేసేయాలి. ఈ విషయాలు 16-17 ఏళ్ళకి కాస్త బయటపడుతూ ఉంటే మా అమ్మాయి అనేది ఏమిటో వీడు విళంబినామ సంవత్సరంలో పుట్టాడు, వీడికి ఆలస్యం చేయడం తెలియదు అనేది. విలంబం అంటే మరి విలంబం, కాల విలంబం అంటారు ఆలస్యం చేయడం. వీడు ఆ సంవత్సరంలో పుట్టాడు, వీడు దీనికి ఆలస్యం చేయడం, వెంటనే చేస్తానంటాడు. దేవుడు ఇప్పుడు విచిత్రంగా ఉన్నాడు అనేది. అందుకని నాకు ఈ చమత్కారాల కారణంగా ఆ విళంబినామ సంవత్సరం మనసులో పడిపోయింది. అప్పుడే హే విళంబి అనేవారు. అంచేతనే ఈ హేమలంబి ఏదో బంగారం వేలాడుతుంది, ఇదంతా బంగారం అమ్ముకోవడానికి వేస్తున్న పెద్ద వ్యూహంగా నాకు బాగా తెలిసిపోతుంది. అక్షతది పేరు మీద అమ్మేసినట్టే మళ్ళీ ఇదోటి మొదలు పెట్టారు ఉద్యమం ఇక్కడ. ఈ సంవత్సరం బంగారం కొంటే బంగారం మీ ఇంట్లో వేలాడుతుంది. బంగారం వేలాడుతుందో అప్పుల వాళ్ళ నోటీసులు వేలాడుతాయి, ఎవరికి తెలుసు. ఈ పిచ్చి వ్యామోహాల్లో పడకండి. నవజీవనం వేదంగా ఉండాలంటే ఈ పిచ్చి నమ్మకాలు ఉండకూడదు. పేరును బట్టి సంవత్సరం ఎక్కడా ఉండదు, అనే ప్రభావం ఉండదు. అది పేరంటే పేరు అంతే. నేములో నేమున్నది అంతే పేరు ఉంటుంది, పిలవడానికి పనికొస్తుంది అంతవరకు. మన ఆశావాదం ఎలాంటిదంటే పోయిన క్షణం, ముహూర్తం, ఘడియ, కాలం, సంవత్సరం, ఋతువు, అయనం, నెల, పక్షం ఏదైనా సరే మళ్ళీ వస్తుందండి. చైత్రం మళ్ళీ వస్తుంది, శుక్లపక్షం మళ్ళీ వస్తుంది, అమావాస్య మళ్ళీ వస్తుంది, పూర్ణిమ మళ్ళీ వస్తుంది. అందుకే ఏది రాలిపోయిందని మనం బాధపడక్కలా. శిశు ఋతువులో ఆకులన్నీ రాలిపోతున్నాయి, వసంత ఋతువులో మళ్ళీ చిగురుస్తున్నాయి. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు. గాది సందేశంగా ఈ ఆశావాదాన్ని మనం గ్రహిద్దాం ఒక పద్యంలో. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు, ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు, గగ్గోలుగా నేర్చెదేలా. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు, గగ్గోలుగా నేర్చెదేల. నవకోరక రాగము కోకిలమ్మ ఏకేలగ పాడుచున్నది. నవకోరక రాగము కోకిలమ్మ ఏకేలగ పాడుచున్నది. ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్, ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. రాలిన ఆకు మేల్ పసిడి రాగముగా చిగురించు. శిశు ఋతువులో పండుటాకులు రాలిపోతాయి, వసంతంలో మళ్ళీ చిగురుస్తున్నాయి.
తాతగారు వెళ్ళిపోతారు, వారే మనవడై పుడతారు. మామగారు వెళ్ళిపోతారు, వారే మనవరాలే పుడతారు. ఆ కుటుంబం పట్ల ఉండే మమకారం కారణంగా, ఆ జన్మాంతరమైన వాసనల కారణంగా. అందుకే మన సంప్రదాయంలో తాత పేరు మనవడికి, మామగారి పేరు మనవరాలకి పెట్టే పద్ధతి ఉంది. దాన్ని కొనసాగించగలిగినా కొనసాగించలేకపోయినా ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటే చాలు. పైగా ఆ కొత్త పేరు ఏదో పెట్టచ్చు మనం, దానికి కాస్త తాతగారి పేరులో ఉండే 2 అక్షరాలు జోడిస్తే ఆయన ఆనందిస్తారో మామగారు ఆనందిస్తుంది. తాతగారి పేరు మనవడికి పెడితే, అమ్మమ్మ గారి పేరు మనవరాలకి పెడితే, అందులో కాస్త కొత్త పేరులో పాత పదం ఒకటి, ఆ లక్ష్మి, ఆ వాళ్ళ పేరుతో గౌరీ, అలాంటివేవో కలిపితే పాత పేర్లు అలా ఉంటాయి కాబట్టి, వెంకట, అటువంటివేవో వాళ్ళు ఆనందిస్తారు. దానికి తోడు అందులో తత్వం ఏమిటంటే, మీ తాతగారు ఎక్కడికి వెళ్ళిపోలేదయా, మీ ఇంట్లో మళ్ళీ పుట్టారు అంటే పూర్వ పరంపరగా వస్తున్నటువంటి అనూచానంగా వస్తున్న సంప్రదాయాలు మీరు కొనసాగించండి. ఆ వారసత్వం కోసమే కదా మీకు వారు ఆస్తిపాస్తులన్నీ ఇచ్చింది. ఏ కుటుంబ సంప్రదాయాలు, వారసత్వాలు, సదాచారాలు లేనప్పుడు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి పోగేసి ఆస్తులు సంపాదించి కొడుకులకు ఇవ్వడం ఎందుకండి? పిజ్జాలు బర్గర్లు తినడానక, సిగరెట్లు కాల్చడానక, మద్య మాంసాలు సేవించడానక, ఇంతేనా? ఇంతకుమించి ఏం లేదా వారసత్వం? ఆ కుటుంబంలో కొన్ని మంచి పద్ధతులు, సంప్రదాయాలు, దాన ధర్మాలు, వంశాచారాలు ఉంటాయి. ఓ సాహిత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, ఏవో ఉంటాయి. అవన్నీ కొనసాగాలి. వాళ్ళు కాకపోయినా పిల్లలకైనా వచ్చేలా చేయాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి. ఆ సంప్రదాయాలను ముందు గౌరవించాలి. ఏమీ లేనప్పుడు దేనికి ఆస్తులు పుచ్చుకుందుకు మనకి హక్కేమిటి? పుట్టినంత మాత్రాన వచ్చేస్తుంది ఆస్తి. అలాగే వాళ్ళ పేర్లు, వాళ్ళ వారసత్వాలు, వాళ్ళ లక్షణాలు. అప్పుడు దేశం, జాతి మొత్తాన కూడా ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటున్నాం ఎన్నేళ్ళైనా. ఇప్పటికీ లక్షల ఏళ్ల సంప్రదాయాలు భారతదేశంలో కొనసాగుతూ ఉంటాయి. ఆతిథ్యం విషయంలో ముఖ్యంగా దాన్ని విదేశాల వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అలా కొనసాగాలి అంటే, పూర్వపు స్ఫూర్తి ఉండాలంటే ఆ పేర్లు కూడా కొనసాగాలి. అందుకనే ఆకు రాలిపోయింది అనుకోవద్దు, అదే చిగురుగా పుట్టింది. ఆకు రాల్చిన రాగం చిగురు అందుకుంది. రాలిన ఆకు మేల్ పసిడి రాగముగా చిగురించు. ఎండుదైవు రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. శిశిర ఋతువులో ఎండి మోళ్ళైపోతాయి చెట్లన్నీ, ఒక్క ఆకు కూడా ఉండదు. అసలు ఆ లేత కొమ్మలు కూడా విరిగిపోతాయేమో అని, ఎండిపోయిన కొమ్మలు, రెమ్మలు విరిగిపోతాయేమో అన్నట్టుగా ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా 15 రోజుల్లో అవి చిగురుస్తున్నాయి, కళకళలాడిపోతున్నాయి, కోకిలలు కూస్తున్నాయి, వాటి మీద కూర్చున్నాయి. జీవితం కూడా అంతే. ఏదో వ్యాపారంలో నష్టపోయాం, ఉద్యోగంలోంచి తీసేశారు, లేదు ఉద్యోగం మనమే మానేసాం, ఏదో కారణాల వల్ల, అనారోగ్యాల వల్ల మళ్ళీ దొరకడం లేదు, 6 నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది, ఈ బెంగక్కర్లేదు. ఇవాళ శిశిర ఋతువు మన జీవితంలో, రాబోయేది వసంతం. శిశిరానికి చోటీయకు శీతగాలి రానీయకు అన్నారు కృష్ణశాస్త్రి గారు. రేపు వసంత శోభకి ఈ శిశిరములో చిగురులేరును పిలుచును కోకిలంబలను అనుకున్నాం మనం సాగర ఘోషలో. రేపు వసంతం వస్తోంది, దానికోసం ఈ శిశిరములో చిగురులేరును పిలుచును కోకిలంబలను. జీవితంలో రాబోయే వసంతం కోసం మనం ఎప్పటి నుంచే చిగురాకులు ఏరుకుంటూ, కోకిలమ్మల్ని పిలుచుకుంటూ స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆశావాదం అంటే ఇది. నిరాశ దేనికి? భారతీయ జీవితంలోనే నిరాశ అనేదానికి తావు లేదండి అసలు. మన దేశం పేరే ఆశావాదం. ఎండుదై వ్రాలిన 3 రోజులు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. మళ్ళీ సజీవంగా పైకి లేస్తుంది. ఎంత ఆశ్చర్యం అది! లోపల జీవత్వం కోల్పోలేదు, పైకి ఎండితే ఎండిపోవచ్చు. మనిషి జీవితంలో నష్టపోతే నష్టపోవచ్చు, లోపల ఉండేటువంటి జీవకళ పోలేదు. పాల్మాలిన లోకమందు అవమానముకండు ఘటిల్లెనంచుగా గోలుగు నెచ్చేదేలా. అలాగా పాలుమాలిన అంటే ఏదో ప్రయోజనం లేని పనికిమాలిన అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ఏదో పనికిమాలిన వాడు ఎవడో ఏదో మాట అంటాడు, మన సొమ్ము తిన్నవాడే అంటాడు. విచిత్రంగా అన్నం పెట్టిన చేతిన కుక్క అయినా గర్వదు, మనిషి గరుస్తాడు. ఆశ్చర్యకరమైనది. ఎవరి కోసం మనం జీవితం అంతా తాపత్రయపడతామో వారే మనకి ద్రోహం చేస్తారు. చాలా బాధ కలుగుతుంది. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని. మనం అన్ని ఉపకారాలు చేసేమే, వాళ్ళ కోసం ఎంతో చేసేమే, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి వేళ? అంతే, అది ఒక్కో స్వభావం, వాడి కర్మ. మన కర్మ కాదండి, వాళ్ళ కర్మ. ఎందుకంటే మనం ధర్మ మార్గంలో ఉన్నంతకాలం భయపడవలసిన పని. నేను ప్రార్థనలో చెప్పింది ఇదే, నిన్నే నమ్మితి నమ్మలోక జనని, నీవుండగా లోకమందు ఎన్నే కష్టములు ఆవరించి బ్రతుకును హీనంబుగా చేయని. ఎన్ని వచ్చినా సరే అన్నా మంటలు తాకజాలవు జగన్మాత. కాల్పడం పక్కనట్టు అసలు దగ్గరికే రాలేవు.
అందుకే ఎందుకని మహామాయలను పన్నాగంబులు నిలిచి గెలవగలవే భక్తి ప్రభావమును. నిరంతరం మనసులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనవండి. ఇవేం చేస్తాయండి? ఈ కష్టాలు నష్టాలు, రకరకాల మాటలు, వ్యాఖ్యానాలు, ఇవన్నీ పెద్ద విషయాలు మనం పట్టించుకుంటే కదా. కొంతమంది మనం పట్టించుకుని బాధపడడం కోసమే అంటారు, అవి నిజమే కాదు, వీడు బాధపడాలి, కృంగిపోవాలి, కృషించిపోవాలి అంటారు. మనం పట్టించుకోకుండా ఉంటే అయిపోయాయి, వారి పన్నాగాలు ఫలించవు, వారు అన్నవి వారినే పీడిస్తాయి. ఈ స్థిరత్వంతో ఉండాలంటే నిరంతరం మనస్సులో భగవంతుడు స్మరిస్తూ ఉండాలి. మన కర్తవ్యం మనం చేస్తూ ఉండాలి, నిర్భయంగా, నిస్సంకోచంగా, నిష్కల్మషంగా. అదే మా మనుస్మర యుద్ధచ అని చెప్పాడు భగవద్గీతలో. నన్ను స్మరించు, జీవితంలో నీ పోరాటం నువ్వు చెయ్యి, నేను చూసుకుంటానని. అలాగా పాల్మాలిన లోకమందు అవమానముకండు గట్టిల్లి నుంచి గగ్గోలుగా నేర్చేది. అలా ఎవరో ఏదో అన్నారని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? అది శిశిరం కావచ్చు, ఏదో అన్నారు, వాడికి అవకాశం దొరికింది అంటాడు. వాడు శాశ్వతమా? వాడి మాట శాశ్వతమా? మనం ఏం చేసామో మనకి తెలుసు కదా. నవకోరక రాగము కోకిలమ్మ ఏ హేలగా పాడుచున్నది. కొత్త మొగ్గ దొడిగినట్టుగా కోకిల పాట వినపడుతుందయా? 10 నెలలుగా వినపడలేదు. ప్రహేళికలను పగిలింపరమ్మకని. జీవితం ఒక పజిల్, ఏవో చిక్కుముళ్ళు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా విప్పుకుంటూ రావాలి. అవి విప్పుకునే క్రమంలో కంగారు పడ్డామంటే ఇంకా పీటముడి పడిపోతుంది. ఒక్కో చర్య సమయం ప్రకారం నెమ్మదిగా తీసుకోవాలి, తొందరపడకూడదు. బదులు కొట్టవలసిన బదులు కొట్టాలి, ఇంకా అధైర్యపడకూడదు. ఇంకా మళ్ళీ అహంకారానికి కానీ మమకారానికి కానీ తావీయకూడదు. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. అది ఏ విళంబైనా, వికారైనా, శార్వరైనా, ప్లవైనా, రక్తాక్షైనా, క్రోధనైనా, దుర్ముఖైనా, సుముఖైనా, రుధిరోద్గారి అయినా, రక్తం కక్కుకునేటువంటి పేరున్న సంవత్సరమైనా అవసరం లేదు, మనం భయపడక్కర్లేదు. అన్నిటికీ అమ్మవారు ఉంది. అది ఉగాది సందేశంగా మనం గ్రహిద్దాం నవజీవన వేదం ద్వారా. ఇంకా ప్రకృత మనస్వరామ కథలో ప్రవేశించేద్దాం. కృంకని జాతి వైరముల కొబ్బరి నీట విషమ్ము నిండి శ్రీలంకను చూడుమే అదే తలంపగ కొబ్బరికాయ అందులో ఇంకొక చిప్ప కోసమై ఈలముల ఆలము చేయుచుండే అందులో ఇంకొక చిప్ప కోసమై ఈలముల ఆలము చేయుచుండే భూపంకజనేత్ర కంట ఒక బాష్పగణం మొగతో చులంకయే. ఈ పద్యం 15 ఏళ్ల క్రితం రాసింది కావడం వల్ల అప్పటి శ్రీలంక పరిణామాలను బట్టే రాయవలసి వచ్చింది. ఈ ఊరికే అప్పుడు సాగుచుండే అని వర్తమాన కాలంలో చెప్పినటువంటి క్రియలను ఇప్పుడు కాస్త భూతకాలంలోకి మార్చుకుంటే సరిపోతుంది. ఆ ఉద్యమం అయితే అణిగిపోయింది, కానీ పూర్తిగా పోయిందని చెప్పడానికి వెళ్ళలేదు. ఆ మనస్సుల్లో ద్వేషభావాలు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ శ్రీలంక దేశం ఇప్పటికీ ఆ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎప్పుడు ఏ సమస్యను పరిష్కరించాలన్నా తాత్కాలికమైన పరిష్కారం ఒకటి ఉంటుంది, శాశ్వతమైన పరిష్కారం ఒకటి ఉంటుంది. తాత్కాలిక పరిష్కారం ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయో తెలుసుకుని ఆ నాయకుల్ని పిలిపించి మాట్లాడి ఏం చేస్తే కాస్త శాంతిస్తారో తాత్కాలికంగా ఆ చర్యలు తీసుకోవడం మంచిది తెలుసుకుని. శాశ్వత పరిష్కారం అసలు దీనికి మూలం ఏమిటి, ఎక్కడ పడింది బీజం, ఎక్కడ? ఆ బీజాన్నే కనుక మార్చి మసి చేయగలిగితే ఇక అది మళ్ళీ పుట్టదు. ఆ బీజాలు ఎక్కడొస్తాయో ఈ పద్యంలో కవిగారు చెబుతున్నాడు మనకి. కృంక నిజాతి వైరముల కొబ్బరి నీట విషమ్ము నిండి కృంక నిజాతి వైరములు కొబ్బరి నీట విషమ్ము నింపి శ్రీలంకను చూడుమి అదే తలంపగ కొబ్బరికాయ అందులో ఇంకొక చిప్ప కోసమై ఈలముల అలము చేయుచుండే భూపంకజ నేత్ర కంట ఒక బాష్పకణం ముగతో చులంకయే. ఈ ప్రపంచ పటంలో శ్రీలంక యొక్క ఆకారాన్ని చూడండి. అసలు ఏదో ఒక కొబ్బరికాయలా ఉంటుంది అది కింద, భారతదేశానికి కింది భాగంలో ఒక కొబ్బరికాయ అనుకోవచ్చు. ఇంకో రకంగా చూస్తే ఒక కన్నీటి బొట్టులో ఉంటుందండి. సరిగ్గా కొబ్బరి తోటలు ఎక్కువ, శ్రీలంక కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. దాని గురించే రకరకాల దేశాల నుంచి కార్మికుల రూపంలో రకరకాల ప్రజలు అక్కడికి చేరారు. అక్కడికి మూలంగా మొదటి నుంచి అక్కడ ఉంటున్న వాళ్లతో తర్వాత ఏవో ఘర్షణలు వచ్చాయి. క్రమంగా అవి జాతి వైరాలుగాను జాతి ద్వేషాలుగాను మారాయి. ఇక అక్కడి నుంచి ప్రత్యేక దేశం కోసం కొట్లాటలు మొదలయ్యాయి. అవి పెద్ద ఉద్యమాల రూపం ధరించాయి. దాంతో తీవ్ర చర్యలు తీసుకోక తప్పలేదు. ఇవాళ నిజంగానే ఆకారానికి తగినట్టుగా ఓ కన్నీటి బొట్టు అయిపోయి
కొబ్బరికాయలో ఉన్నదే కన్నీటి బొట్టేంది, రెండు ఆకారాలు కనపడతాయి చూసుకుంటే. ఎక్కడైనా ఎందుకు వస్తున్నాయో గమనించండి. ఇది మన వాళ్ళు, వేరే వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అని ఆలోచించడం పద్ధతి కాదు. సాగర ఘోష కవికి ఆ దృష్టి లేదు. ఈ మన అనేది పోగొట్టుకోవడం కోసమే ఈ సిద్ధాంతం. కులాన్ని బట్టి కానీ, ప్రాంతాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, చివరికి దేశాన్ని బట్టిని కూడా మనవాళ్ళు అని ఆలోచించడం విశాల దృక్పథానికి దెబ్బే. ఆపత్ సమయాల్లో మాత్రమే ఆలోచించాల్సిన విషయం. విదేశాల్లో మన వాళ్ళు ఏదైనా చాలా ఇబ్బందులు పడుతుంటే ఆపత్ సమయం కాబట్టి మన వాళ్ళని మనం ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా, సంపాదించుకున్నా కూడా మన భాషకి, సాహిత్యానికి, సంస్కృతికి మరి వారు చేయవలసింది చేస్తున్నారుగా. ఆ మాత్రం కర్తవ్యం అంతవరకే. అంతేగాని ఇంకా జాతి ద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ ఉపన్యాసాలు ఉపయోగించకూడదు. సరిగ్గా ఎందుకు వస్తుంది ఇక్కడంటే, వేరే ఆ లంక కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడికి రకరకాల కార్మికులు వెళ్ళారు. అలాగే తమిళులు వెళ్ళారు, వారు మలేషియా వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, రకరకాల దేశాలకు వెళ్ళారు రబ్బర్ తోటలో పనిచేయడానికి. అక్కడేవో సహజంగా వాళ్ళ పండుగలు వాళ్ళకి జరుపుకోవాలని అనిపిస్తుంది. క్రమంగా మొదలు పెడతారు, జరుపుకుంటారు, వారు కూడా సరదాగా కలుస్తారు. ఎప్పుడు ఇతర దేశానికి మనం మేధావులుగా వెళ్ళినా, కూలివారుగా వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఆ దేశ సంస్కృతి దెబ్బతినే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఉదాహరణకి ఇవాళ అమెరికాలో వస్తున్నటువంటి జాతి విద్వేషం ఆస్ట్రేలియాకి పాకుతుంది, న్యూజిలాండ్కి పాకింది. ఆస్ట్రేలియాలో కేరళ అని ఒక ఆయన పట్టుకు యూ బ్లడీ ఇండియన్ అనేసాడు ఒకడు. క్రమంగా దేశాలకి పాకుతుంది. దురదృష్టం ఏంటంటే ప్రతి దేశంలో మన వాళ్ళు ఉన్నారు. అసలు మనకు పెద్ద లెక్క కదా. సమర్థుడయ్యాడు అంటే ఇక్కడ ఉండకూడదు. మన తల్లిదండ్రుల దృష్టి అలాగే ఉంటుంది. ఇక్కడ వాడు మేధావి అంటే నువ్వు ఇక్కడ ఎందుకు, ఇంత తెలివైన వాడు ఇక్కడ ఎందుకు అమెరికా వెళ్ళిపోయావా అని బంధువులు కూడా అంటారండి. విచిత్రంగా ఎంత దేశభక్తి హీనంగా మనం పిల్లల్ని పెంచుతున్నాము. ఇంత తెలివితేటలు నువ్వు ఇక్కడ ఎందుకు, ఇక్కడేం ఉండదురా, దీనికి నేను వెళ్ళిపోము, అమెరికా వెళ్ళిపో అని చెప్పేస్తారు వెంటనే. చివరికి వాడు మనస్సు కూలిపోతుంది. నేను ఇక్కడ ఉంటే ఏమైపోతానేమిటో, వెళ్ళిపోవాలేమో. లేదమ్మా నాకు ఈ దేశానికి ఏమన్నా ఏమిట్రా పిచ్చి మాటలు, దేశం కూడా నీకెందుకురా, సుఖంగా సంపాదించుకోక అని ఒక వెర్రి విధం చూసినప్పుడు చూస్తారు. ఈ మాటలే, ఈ చేతలే, ఈ రెచ్చగొట్టడాలే ఓ 50 ఏళ్లుగా మొత్తం దేశంలో మేధావులందరినీ అమెరికాలో కూర్చోబెట్టాయి, కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ గల్ఫ్ దేశాల్లో కూర్చోబెట్టాయి. బద్ధకస్తులు మనం మిగిలాం ఇక్కడ. పైగా ఇక్కడ ఎవరన్నా కాస్త మేధావి అనేవాడు ఎందుకున్నాడు, నేను అమెరికాకి అప్లై చేశానండి, రాలేదండి, ఏదో నేరం జరిగినట్టు, నాకు అసలు వెళ్ళాలనే లేదనే మాట ఎందుకు అనట్లేదండి. పోనీ అక్కడికి వెళ్ళిన వాళ్ళం తిన్నగా ఉంటామా? వాళ్ళకి ఒక ప్రశాంత సంస్కృతి అలవాటు అమెరికాలో. మన ఊరేగింపులు, ఉత్సవాలు, డమడమ టమటమ, ఆర్భాటం, హంగామా, పూజలు చేయడం, విగ్రహాలు తీసుకెళ్లి చెరువుల్లో కలపడం, డాయ్ ఎండం, డూ ఎండం మొత్తం మొదలుపెట్టేశారు ఇక్కడ. ఇవి సహజంగానే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి చాలా చికాకు కలిగిస్తాయి. వీళ్ళు ఎవరో ఈ మన మీద పెత్తనం చేస్తున్నారు అనే భావన కలిగిస్తుంది కదా ఈ డమడములు, ఆర్భాటాలు. అసలు ఈ భక్తికి ఈ డమడములకు సంబంధం ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మనకి ఇక్కడ అదే గోల, అక్కడ అదే గోల. పైగా ఓ గుళ్ళో పూజారిగా వెళ్ళిన వాళ్ళు ఒకడు వెడితే తర్వాత ఇంకోటి తీసుకొస్తాడు. అక్కడ శ్రమ ఎక్కువై, పని ఎక్కువై, వెంటనే ఇద్దరు విడిపోతున్నారు, ఇంకో గుడి కట్టేస్తున్నారు. అక్కడ గుడి కట్టడం మరీ తేలిక. ఓ చిన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఒక గది తీసుకుంటే చాలు, 4 విగ్రహాలు పెట్టేస్తే అయిపోయింది. దానికి ఏం ప్రతిష్ట అక్కర్లేదు, అదో ప్రదేశం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఊరికే మామూలుగా బొమ్మల దుకాణంలో బొమ్మలు పెట్టినట్టే విగ్రహాలు పెట్టేస్తారు అక్కడ. పైగా ఆ పెట్టేటప్పుడు చూసుకుంటారా, నేను అందరూ ఉన్నారా లేదా, వెంకటేశ్వర స్వామి, కొంతమందికి ఆంజనేయ స్వామి, గణపతి లేకపోతే కొత్త గణపతి, సాయిబాబా లేకపోతే అసలు దేవుడే లేడు వేళ. అందుకని అదొకటి. మళ్ళీ అమ్మవారు, నవరాత్రులు జరపాలి కదా. హిందువులకు ముఖ్యమైన పండుగలు ఏమిటో చూసుకుని ఆ పండుగల్లో ఉండే దేవతలను చూసుకుని తప్పకుండా పెట్టేస్తారు. ఈ ముఖ్యమైన పండుగల్లోకి రాని దేవతలు ఎవరన్నా ఉంటే వాళ్ళ కర్మకాలినట్టే, వాళ్ళ విగ్రహాలు ఉండవు అక్కడ. మొత్తం అన్ని ఇందులో మళ్ళీ ఏ దేవుడిని ఇచ్చిన వాళ్ళు తిన్నగా అక్కడికి వెళ్ళిపోతారు. మిగిలినవి కూడా మనవే, హిందూ ధర్మమే అని అనుకోరు, అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే అనేక రకాల విభేదాలు, అనేక రకాల నమ్మకాలు, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. మనది ఏదో ఒక ఏడుపు, ఏదో మనం ఏడుస్తున్నాం కదా, వీళ్ళు ఏమిటి ఇన్ని రకాలుగా ఏడుస్తున్నారు ఇక్కడ, ఈ మాటికి ఈ ఉత్సవాలు ఏమిటి, ఊరేగింపులు ఏమిటి, ఈ గొడవలు ఏమిటి అనేసరికి మనస్సులో వాళ్ళకి ఏదో చేస్తున్నారు వీళ్ళు, రేపొద్దున మనకి ఏదో జరుగుతుంది. ఈ భావన క్రమంగా ఎక్కువవుతున్న సమయంలోనే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువయ్యి, అక్కడ ముఖ్యంగా శ్రామికుల్లో వచ్చిందండి అమెరికా సమస్యను మనం పరిశీలిస్తే మూలంలోకి వెడితే అర్థమవుతుంది. శ్రామికుల్లో వచ్చింది. ఎందుకంటే అమెరికన్ లేబర్ చట్టాలు వేరుగా ఉంటాయి.
అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇంత జీతం ఇస్తే కానీ కుదరదని ఉంటుంది అక్కడ. మన దగ్గర లాగా అవసరాన్ని బట్టి ఇస్తారు. ఇక్కడ 9 ఏళ్ల కుర్రాన్ని పనిలో పెట్టుకుంటాడు, 9 రూపాయలు జీతం ఇస్తాడు. అడిగేవాళ్ళు ఇక్కడ 9 అంటే 9 కాదు కానీ 90 పనులు 900 మించి ఇవ్వడు. 900 ఎక్కడ 90 ఇచ్చి రోజుల్లో పని చేయించుకుంటాడు, రోజుల్లో నెలంతా. అక్కడ అలా కుదరదు. భారతీయ కార్మికులు కూడా వచ్చేసి రకరకాల చిన్న చిన్న వర్గాల వారు కూడా వచ్చేసి అతి తక్కువకు పనిచేస్తూ ఉంటే అక్కడ ఈ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, చేతి వృత్తులు వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళ ఆదాయాలు తగ్గిపోయి వాళ్ళని ఎవడో పిలవట్లేదు. ఇంకా వాడికి ఉద్యోగం లేని పరిస్థితి వచ్చింది. ఇది జాతి విద్వేష భావాలని రగులు కొలిపితే ట్రంప్ గారి మాటలు బ్రహ్మాండంగా, ఆయన ఆ మాటల ఆధారంగానే ఆయన ఎన్నికయ్యాడు. కాబట్టి శుభ్రంగా రెచ్చగొట్టి పారేశాడు. అవకాశం వచ్చింది ఒక విద్వేషవాదికి. ఈ మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే శ్రీలంక సమస్య సహా, అమెరికాల సమస్య సహా అనేక దేశాల్లో చెరులుతున్న జాతి విద్వేషాలకి సమాధానాలు దొరుకుతాయి. 23.5 గంటల్లో కాస్త మనం ఏ దేశం అనే విషయం కూడా మర్చిపోయి మనిషిగా ఆలోచిద్దాం, ఒక జీవిగా ఆలోచిద్దాం. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని అన్న దాంట్లో ఒక చిన్న కీటకం మనం అనుకుని ఈ శరీరాన్ని మర్చిపోయి ఆలోచిద్దాం. అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అందుకు చాలా అవకాశం కావాలి కదా. సెలవు.